ఈరోజు కుటుంబ పరంగా మరి ఆనాడు ఉన్న మన నాయకులు ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేశ స్థాయిలోనే వివిధ హోదాల్లో పనిచేసి ప్రత్యేకంగా పేదవారికి ఎప్పుడు కూడా అండగా నిలబడాలని ఆలోచన చేసిన వ్యక్తి కీర్తిశేషులు పెద్దలు వెంకట స్వామి గారి మనమడిగా పార్లమెంట్ సభ్యుడిగా మనకు సేవలు అందించిన డాక్టర్ వివేక్ గారి అబ్బాయిగా ఒక తరఫున ఒక విధంగా మనకు పరిచయం అయితే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మన నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారు చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఒక యువకుణ్ణి ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఆలోచన చేసి ఎంపిక చేయటం జరిగింది. చదువుకున్న వ్యక్తిగా ఈరోజు మన సమాజానికి ఏ విధంగా మేలు చేయాలనే ఒక ఆలోచన పరుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరి చిరంజీవి వంశీని మా అందరితో చెప్పి మేకు 7 శాసనసభ్యులను కూడా పిలిచి ఈరోజు యువకుడిని ప్రోత్సాహం చేయాలి, రాబోయే తరానికి నిస్వార్థ పరుడుగా ప్రజాసేవ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తిగా ముందు నిలబడాలని. ఇప్పుడు వంశీ ఒక ప్లేన్ పేపర్, ఆయనకి వెనుక బరువు లేదు, ముందు బరువు లేదు, పక్కన బరువు లేదు, ఇటు పక్కన బరువు లేదు. బరువును తీసుకుంటా, ప్రజల సమస్యలను బరువు తీసుకుంటా అని నిలబడి మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చిండు వంశీ. అలాంటి వ్యక్తి గురించి మనం ఆలోచన చేయాలని మా నాయకత్వం మమ్మకు చెప్పగానే మాకు చిన్న చిన్న అంశాలు ఉన్నప్పటికీ ఈరోజు సోదరుడు మా వివేక్ గారి కొడుకు వంశీ గారిని ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దాలి, మంచి ఆలోచనతో పోవాలని నేను కానీ, ఈ విజయరమణారావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, అదేవిధంగా పెద్దలు వినోద్ గారే కానీ, మరి ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు కానీ, డాక్టర్ వివేక్ గారే కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి మనం ఒక మంచి నాయకుడిని ఇచ్చిన ఏఐసిసి లీడర్షిప్ పరంగా ముందుకు నడవాలని ఆలోచన చేసి భావి తరాలకు నాయకత్వం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజా సమస్యల్లో పాల్గొనాలి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఒక పక్కన కుటుంబ పరంగా ఉన్న వారి అనుభవాన్ని, ఇంకో ప్రక్కన ఈ కొత్త తరానికి, యువతకి, మహిళా సోదరులకి వారు ఎదుర్కొంటున్న సమస్యలకి ఇప్పుడు అధునాతనమైన ఈ ప్రపంచంలో నేనేదో చేయాలని తపనతో తృష్ణతో ఉన్న వంశీని మీ ముందడ పెడతా ఉన్న తరుణంలో మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరటానికి మేమందరం కూడా ఏకతాటిపై మిమ్మల్ని కోరుతా ఉన్నాం. కార్యకర్తలందరికీ, నాయకులందరికీ మనవి చేస్తా ఉన్నాం, ఈ ఎలక్షను కేవలం వంశీది కాదు. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తది, నాయకుడిది. ఈ రామగుండం నియోజకవర్గంలో ఏ విధంగానైతే మీరు అనేక ఇబ్బందులకు లోనై 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరంగా పోరాటం చేసి రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నేనున్నానని పలుకుతూ మిమ్మల్ని ధైర్యం తెలిపిన మీ నాయకుడు రాజ్ ఠాకూర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు మీ ముందట ఉండి పోలీసు కేసులైనా, రెవెన్యూ పరంగా ఇబ్బంది వచ్చినా, ఈ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అనేక అంశాల విషయంలో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా మన కార్యకర్తను, నాయకుని ఇబ్బంది పెట్టినప్పుడు, ఇటు సింగరేణి కార్మికుల విషయంలో కానీ, అటు పక్కనున్న కేశవరాం సిమెంట్ కార్మికుల విషయంలో కానీ, పక్కనున్న మన ఎన్టీపీసీ కార్మికుల విషయంలో కానీ, ఈరోజు రైతన్నలకు మేలు చేయాలి, రైతన్నలకు విపత్తు వచ్చినప్పుడు, రైతు సోదరులకు ఆ రోజు రిజర్వాయర్ కడతా ఉన్నప్పుడు
పడిన ఇబ్బందుల విషయంలో నేనున్నానని ధైర్యం చెప్పడానికి ముందు నిలబడ్డ మీ ఠాకూర్ గారి మరి కార్యకర్తలు, నాయకులు, ప్రియమైన సోదరులందరూ కూడా అదే స్ఫూర్తితో ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పాటు కాబడ్డది. ఏర్పాటు కావడానికి ఒక్కరో ఇద్దరో కారకులు కాదు. చాలా మంది మా నాయకులు అనుకుంటుంటారు నేను లేకుంటే రాజ్ ఠాకూర్ గెలవలేడని. ఈరోజు ప్రతి ఒక్కరూ కలయికతో సమిష్టిగా మేమున్నాము, మేము ధైర్యం చెప్పి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు క్షేత్రస్థాయిలో పనిచేసిన బూత్ స్థాయి కార్యకర్తనే గొప్ప కార్యకర్తగా నిలబడి ఆ నాయకత్వాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ముందుండి నడిపించాల్సిన బాధ్యత రాజ్ ఠాకూర్ గారు తీసుకున్నారు. కనుక ఈ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరచాలంటే మీరు రేపు రాబోయే కాలంలో వారు అనుకున్నట్టు ఈ రామగుండం ప్రాంతమంతా కూడా ఒక మోడల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలంటే, లేకుంటే రామగుండంలో వాడు అడుగుతా ఉన్న మరి జెన్కో పవర్ ప్లాంట్ ను దాని కెపాసిటీ పెంచి 800 మెగావాట్ పవర్ ప్లాంట్ చేయాలన్నా, రేపు ఇక్కడ యువతకి ఉపాధి కల్పన చేయాలన్నా, ఈ సింగరేణి కార్మికుల విషయంలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలని మీ రాజ్ ఠాకూర్ గారు కోరుతా ఉన్న ప్రత్యేకమైన డిమాండ్తో పాటు ఇవన్నీ పూర్తి స్థాయిలో చేయాలంటే ఈరోజు మీరు 56,000 మెజారిటీతో రాజ్ ఠాకూర్ను గెలిపించారు. దానికంటే ఇంకో 10,000 మెజారిటీతో చిరంజీవి వంశీని గెలిపిస్తే రాజ్ ఠాకూర్ గారి చేతులు ఇంకా, వారి గొంతు ఇంకా బలంగా ముఖ్యమంత్రి గారి ముందట, ఫైనాన్స్ మినిస్టర్, పవర్ మినిస్టర్ గారి మరి ముందట మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన మా సహచరుల ముందట వారి బలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, వారు అడిగిన ప్రతి అంశానికి మేము తోడుండి, మేము వారికి చేదోడు వాదోడుగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద మెజారిటీ మళ్ళొక్కసారి రాజ్ ఠాకూర్ గారికి, వంశీ గారికి ఇచ్చారని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పనులు చేయడానికి మాకు బలం చేకూరుతుంది. కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం వచ్చింది కదా, రాజ్ ఠాకూర్ చూసుకుంటాడు. ఇక మనం పని చేసినా పర్వాలేదు, పని చేయకుండా బాగాలేదంటే రేపు ఒక్క ఓటు తక్కువ చేసినా, తక్కువైనా నేను రాజ్ ఠాకూర్ గారిని అడుగుతా. రాజ్ ఠాకూర్ గారు మీ పైన ఆధారపడి ఉండి నమ్మకంతో ముందుకు పోతా ఉన్నారు. మిత్రులారా, మీరు కసితో ఏ విధంగానైతే ఆనాడు శాసనసభలో మీ నాయకుడిని రాజ్ ఠాకూర్ని గెలిపియాలి, గెలిపిస్తే మనకు మేలు జరుగుతుందని ఆలోచన చేసి మీరు ఏ విధంగానైతే వారికి బలం చేకూర్చారో ఆ విధమైన మరొకసారి బలం చేకూర్చాలి రాజ్ ఠాకూర్ గారికి అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నాం. చిరంజీవి వంశీ కృష్ణ గారు ఇక్కడ గోదావరి కనిలో ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని ఒక ఆలోచనతో ప్రణాళికబద్ధమైన కార్యక్రమాన్ని తీసుకోబోతారు. ఆ ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోబోతా ఉన్న తరుణంలో రాజ్ ఠాకూర్ గారి సహకారంతో, రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో మేము చెప్తా ఉన్నాం, వేరు అండగా ఉండి నేను పరిశ్రమల శాఖ మంత్రిగా, ఈరోజు ఐటీ మంత్రిగా, ఈరోజు వారికి కావాల్సిన సహకారాన్ని పూర్తి స్థాయిలో అందించి ఇక్కడ 6 గాలాలు కష్టించి పనిచేసి సింగరేణి కార్మికుడు కొడుకో బిడ్డనో, ఆ రైతు సోదరుడు కొడుకో బిడ్డనో ఇంజనీరింగ్ చదువుకొని, డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్న వైనాన్ని అనేక సందర్భాల్లో మీ ఠాకూర్ గారు, మా సోదరులు వేణుగోపాలరావు గారు అనేక సందర్భాల్లో ఇక్కడ ఎన్ని పరిశ్రమలు ఉన్నా ఇక్కడ ఉపాధి కల్పన కావాలి, ఉపాధిని పెద్ద ఎత్తున పెంచాలని అనేక సందర్భాల్లో వారు డిమాండ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా రాబోయే కాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఈ రామగుండం నియోజకవర్గం గోదావరి కని పట్టణ వాసులకి సంబంధించి ఉపాధి కల్పన చేయాలని మేము ఎలక్షన్ కోడ్ ఉంది, దానికి సంబంధించి వారు అడిగిన అనేక అంశాలు
ఈరోజు ఒక ఐటీ హబ్ పెట్టాలని అంటా ఉన్నారు. అదేవిధంగా ఒక పారిశ్రామిక ప్రాంతముగా మరి పార్క్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రైతు సోదరులకి పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయమని కోరుతా ఉన్నారు. అదేవిధంగా జెన్కో ప్లాంట్ ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ఈరోజు విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ కి సంబంధించి కొత్త టెక్నాలజీతోని విద్యుత్ ఉత్పాదన చేయాలని ఒక్కసారి కాదు ఈ 3 నెలల్లో 1000 సార్లు నన్ను పవర్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరి ఆయన బాధపడలేక తప్పకుండా చేస్తామని పవర్ మినిస్టర్ గారు చెప్పారు. ఈరోజు అంత పోరాట స్ఫటిమ ఉంది ఆయనకు. నేను మా మిత్రులను మా రాష్ట్రాకును చూసినప్పుడల్లా అంటుంటా మా మోడల్ ఎమ్మెల్యే అని. మోడల్గా ఉంటాడు, మోడలింగ్ చేసినా ఇప్పటివరకు పైకి పోతా ఉండే. కానీ ఈరోజు ఒక మోడల్ ఎమ్మెల్యేగా నిలవాలే పనితీరులో అని ఒక ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధమైన ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం, వారికి పూర్తి స్థాయిలో చేయూతను అందిస్తాం. మేము కానీ ఇక్కడ ఉన్న మా విజయరమణారావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వేణుగోపాల్ గారు కానీ పెద్దలు వినోద్ గారు వివేక్ గారితో పాటు ఏ అవసరాలు ఇక్కడ ఉన్నా వారి నేతృత్వంలోనే వారి ఆలోచన మేరకే ఇక్కడ ఉన్న అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నా. ఈ సింగరేణి కార్మికులకు సంబంధించి కార్మిక కుటుంబాలు అదేవిధంగా వారు పడతా ఉన్న ఇబ్బందుల విషయంలో అనేక సందర్భాల్లో వారి సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలి అని మీ సింగరేణికి సంబంధించిన సంస్థకు సంబంధించిన అధినేత మరి చైర్మన్ సిఎండ్ఎండి గారితో అనేక సందర్భాల్లో మాట్లాడినాం. సింగరేణి నిధుల విషయంలో అదేవిధంగా డిఎంఎఫ్టి నిధుల విషయంలో ఈరోజు అనేక సందర్భాలు వచ్చినప్పుడు మా నిధులు మాకు కావాలని మీ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరిండు. ఇంకో ప్రధానమైన అంశం ఈ రామగుండం మున్సిపల్ ఏరియాలో ఇంతకుముందు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు అప్పుడు మన ప్రభుత్వం 27,000 మందికి పట్టాలు ఇప్పించింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం మిగతా 7,000 మంది ఈరోజు సింగరేణికి సంబంధించి కానీ 3,000 మంది జెన్కోకు సంబంధించిన పట్టాలు ఎవరికైతే ఇవ్వలేదో దాని గురించి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కోడ్ ఉంది కనుక నేరుగా మాట్లాడలేము. ఈరోజు వారి గురించి వారి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి గురించి సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలి అని సానుకూలంగా దాన్ని ఆలోచన చేసే రీతిలో రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్య పెద్దది. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్ట్ సింగరేణిలో పనిచేస్తా ఉన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థను గుర్తించలే. ఆనాడున్న ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసలు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని చెప్పిండ్రు అసెంబ్లీ. ఈరోజు మేము చెప్తా ఉన్నాం సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏ విధమైన ఆలోచన చేయాలి, వారికి ఏ విధమైన వేతనాలు ఇవ్వాలి, ఆ బాధ్యతను కూడా ఇక్కడ ఉన్న మా జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గారికి వారు తీసుకున్నారు. రాబోయే కాలంలో ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలి, వారికి గుర్తింపు రావాలి, కనీస వేతనాలు ఏ విధంగా ఇప్పియాలి అనే ఒక ఆలోచనతోనే వారు అనేక సందర్భాల్లో చెప్పిన రీతిని రాజ్ ఠాకూర్ గారు ఈరోజు సింగరేణి కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్య విషయంలో కాంట్రాక్టు పెద్దలు మరి ఆ సంఘ నాయకులతో పాటు చర్చించి జనక్ ప్రసాద్ గారు కానీ ఇంకా మిత్రులతో సంప్రదించి ఈ ఎన్నికల తర్వాత ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని వారి సమస్యలను పరిష్కారం చేస్తాం. దానికి తోడుగా అప్పటి వరకు మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యుడిగా వంశీ సోదరుడు నిలబడ్డ తర్వాత గెలిచిన తర్వాత చేదోడు వాదోడు గుండి ప్రధానంగా వారి సమస్యలని మా దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమము కార్యాచరణ సమస్య పరిష్కారం రాజ్ ఠాకూర్ గారితో మాట్లాడి మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడో దాని సమస్య పరిష్కారాన్ని కూడా వారు అండగా నిలబడతారని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.
ఈ సందర్భంలో మీకు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం. ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంలో వారు ఓటమిని చవి చూసిండ్రు. ఓటమి తర్వాత కనీసం వారికి ఓపిక ఉండాలి. ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు ప్రజలందరూ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు, ఆస్కారం ఇచ్చిండ్రు. వేచి చూద్దాం వీరి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని వేచి చూసే ఆ సందర్భాన్ని కూడా మర్చిపోయి అనుభవం ఉన్న నాయకులు కేసీఆర్ గారు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని, నాయకులను దూషిస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మేము మా ప్రజలు ఏం పాపం చేసిండ్రయ్యా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని విద్యార్థులు, రైతు సోదరులు, కార్మికులు, పేద వర్గాలకు సంబంధించిన మా ప్రజలందరూ, ఎస్సీలు, ఎస్టీలు, బలైన వర్గాలకు సంబంధించిన వారు మా వైపు చూసి మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచన ఇస్తే, మార్పు కోసం నిరంతరం గత 100 రోజుల నుంచి నిరంతరం ఏ ఒక్క రోజు కూడా మినాయించకుండా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారితో పాటు మా శాసనసభ్యులు, మా సహచర మంత్రివర్గ సోదరులు అందరూ కష్టించి పనిచేస్తూ ఉంటే బాగా మంచి పేరు వస్తూ ఉంది ప్రభుత్వానికని ఓర్వలేక ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాపై నిందలు మోపుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మా మహిళా సోదరుమణులు ఉన్నారు ఇక్కడ, ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరుమణులకని చెప్పినాం. 6 గ్యారంటీలో ఈ ప్రధానమైన అంశాన్ని 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 9వ తారీఖు వరకు మేము అమల్లో తీసుకొచ్చే కార్యక్రమం చేసినమా లేదా? 40 కోట్ల ఫ్రీ ట్రిప్స్ ఉచితంగా ఈరోజు మా మహిళా సోదరిమణులు వారి అవసరాల గురించి, వారి అవ్వగారింటికో, వారి చుట్టాలింటికో, వారి పిల్లల చదువు చెప్పడానికో, పిల్లలను చూడడానికో, లేకుంటే ఈరోజు పుణ్యక్షేత్రాలు పోవాలనుకున్నప్పుడు స్వేచ్ఛగా, ధైర్యంగా ఈ కుటుంబంతో సతీ సమేతంగా ఈరోజు బస్సుల్లో పోయినరా లేదా? అది ఎందుకు చూసి ఓర్వలేకపోతా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నవా కార్యకర్తలు, నాయకులందరితో పాటు 500 రూపాయలకే ప్రతి ఒక్క ఇంటికి సిలిండర్ను అందజేస్తున్నామా లేదా? ఒక్కసారి వారిని అడిగిపోయి తెలుసుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ బీజేపీ వారి పైన ఉంది. 200 యూనిట్ల వరకు ఉచితంగా మేము ఫ్రీగా కరెంట్ ఇస్తే ఆ వినియోగదారుడికి ఈరోజు ఆ బిల్లు పరంగా ఈరోజు ఎవరైనా 200 యూనిట్ల లోపల ఆ కరెంటు వినియోగదారుడికి బిల్లు వచ్చిందా? గత నెల నుంచి ఈరోజు అందరికీ కూడా ఫ్రీ ఇస్తా ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతా ఉన్నారు. ఇదే పెద్దపల్లి జిల్లా, ఇదే రామగుండం ప్రాంతానికి సంబంధించి ఇదే రాజ్ ఠాకూర్ గారు అనేక మందికి హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించడం కనబడతలేదా? ఎందుకయ్యా అంతా మీకు తొందరపాటు? 3 నెలలైంది. మీరు మీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2018లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడానికి 45 రోజులు తీసుకున్నారు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి. మీరా మమ్మల్ని అడిగేది? మీకు నైతిక హక్కు లేదు. మీరు రైతులకు సంబంధించి ఇక్కడున్న ప్రాంతవాసులు దొంగ దీక్షలు చేపడతా ఉన్నారు. రైతులను ఎప్పుడైనా ఇదే పెద్దపల్లి జిల్లా, ఇదే రామగుండం నియోజకవర్గములకు సంబంధించిన ఈ మండలాలకు సంబంధించిన రైతు సోదరులని అడుగుదాం, మనం పోదాం. బస్తాకి 5 కేజీలు, క్వింటల్కు 12 నుంచి 14 కేజీలు తరుగు పేరిట మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నష్టం చేసి ఈరోజు
టేలెంట్ ప్రాంతాలకి నీరు అందటం లేదని వీళ్ళు సంకల్పన చేసుకొని నేను కానీ మా విజయరమణారావు గారు కానీ రాజ్ ఠాకూర్ గారు కానీ నిరంతరం మా ప్రభుత్వం ఉన్నా నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అధికారులతోని కూర్చొని మాట్లాడి ప్రతి సందర్భంలో ప్రతి క్షణంలో ఈ 30 రోజుల పాటు ప్రతి నిత్యం పనిచేస్తుంటూ వీలున్నంత వరకు ఆ నీటి రిజర్వాయర్లో ఉన్న నీటిని ఉపయోగించుకోవాలి, దాన్ని ఏ విధంగా నీరుని తీసుకురావాలి, రైతన్న పంటలను కాపాడాలనే ఒక ఆలోచనతోనే ముందుకు నడుస్తా ఉన్నాం. వాళ్ళలాగా కూర్చోలే. మేము ఇంత పూర్వకం కూడా చెప్పినాం. 2023 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ప్రభుత్వం ఎవరిది? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వర్షాలు అప్పుడు పడలే. ఇది చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది. మనకు వర్షాలు పడాల్సిన సమయంలో వారి ప్రభుత్వమే ఉంది. మేము ఆ రోజు అనలే కదా, అరే వర్షాలు పడలే, కరువు తీసుకొస్తుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్లే. ఆ రోజు ప్రకృతి వైపరీత్యాన్ని గమనించి అరే వర్షం పడితే బాగుంటుండే, రైతులకు మేలు జరుగుతుంటే అని ఆశించినాం. ఈరోజు వాళ్ళు ఏమడుతున్నారు, వాళ్ళు ఏం కొడతా ఉన్నారు, నీరు రావద్దు, ఈ రైతులకు నీరు రావద్దు, ఈ ఎలక్షన్లు ఉన్నాయి, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కొప్పులు ఈశ్వర్ గెలుచుకోవాలి, రైతులకు సంబంధం లేకుండా అని ఆలోచన చేసి దీక్షలు చేపడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం కొప్పుల ఈశ్వర్ గారిని, ఆయన్నే మంత్రిగా ఉండే, ఈ జిల్లాకు సంబంధించిన రైతు సోదరులకి బస్తాకి 5 కేజీల పరంగా తరుగు పేరిట మోసం జరుగుతూ ఉంటే ఏం చేసిండ్రు ఆ రోజు రైతులకు సంబంధించి? వాళ్ళ గురించి ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు రైతుకు సంబంధించి వారి పేపరే 2023 అక్టోబర్ మాసంలో ఏమి రాసింది, ఆ పార్టీకి సంబంధించిన పేపరే ఏమి రాసింది? వర్షాలు పడలేదు, వర్షాపాతం తక్కువైంది, రేపొద్దున మంచినీటికి సాగునీటికి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది, ఈ మంచినీటిని వృధా చేయకుండా సాగునీటిని వృధా చేయకుండా బొట్టు పొదుపుగా మనం అందరం కూడా వాడుకోవాలని మేముగా చెప్పింది. వారికి సంబంధించిన మౌత్ పీస్ పేపర్ ఒకటి ఉంది, ఆరు చెప్పింది, అది కూడా పేపర్లో వచ్చింది, మేముగా చెప్పింది. ఈరోజు వర్షాలు పడలేదు, కరువు తీసుకొచ్చేది మీ తరం కాదు, మా తరం కాదు, ప్రకృతి వైపరీత్యం భగవంతులం కాదు, భగవంతుడు మేము కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం, రైతుల పంటలను కాపాడాలి. ఆ పక్షాన కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మానవ ప్రయత్నంగా ఈరోజు పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలోనే మళ్ళా 5 సంవత్సరాలకి ఎన్నికలకు పోయినప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయకుంటే రాజ్ ఠాకూర్ కూడా ఎన్నికలకు ఓటు అడిగేందుకు పోడు. అదే పత్తిపాడు రిజర్వాయర్ సంబంధించి నేను కానీ విజయరమణారావు గారు కానీ వీరు కానీ ఆ పత్తిపాకు సంబంధించిన రిజర్వాయర్ మేము ఏర్పాటు చేయకుంటే మేము కూడా ఎన్నికలకు పోము. ఇది మా ఛాలెంజ్ చెప్తా ఉన్నాం. మా ఛాలెంజ్కు సంబంధించి మీరందరూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి వంశీని గెలిపియండి. మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు మేము చెప్పిన పత్తిపాక రిజర్వాయర్ కానీ మరి అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పవర్ హౌస్కు సంబంధించి మీరు చెప్పిన జెనుకో పవర్ ప్లాంట్ని తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తాను. ఇది మా సంకల్పం. ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి ఈ విధమైన ప్రయత్నమే కాదు, మా సంకల్పనతో ముందుకు పోతాం. మన ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే నీళ్లు మనకు రావు, ఒక్క చుక్క బొట్టు రాదు. మన భూములు కోల్పోయినరు, మన వనరులు కోల్పోయినరు. ఈ రైతు సోదరులకు సంబంధించిన ఉపాధి కోల్పోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదో గొప్పలు చెప్తా ఉన్నారు. ఈ పెద్దపల్లి జిల్లా రైతాంగ సోదరులు కానీ, అటు ప్రక్కన ఉన్న మా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులు కానీ
మీరు చెప్పే కల్లిబొల్లి మోటలు వినిపించుకునే ఆస్కారం కూడా లేదని మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంలో మేము ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇటు ఈ 4 విజయ నియోజకవర్గాలకు సంబంధించి కానీ అటున్న మా మంచిర్యాలు బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏ కోశాన అక్కడ ఉన్న రైతు సోదరులకు అక్కడ ఉన్న కార్మిక సోదరులకి అన్యాయం కాకుండా వీలున్నంత వరకు మా పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని నిన్న కూడా మేము మంచిర్యాలలో చెప్పాం. మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు 3-4 ప్రధానమైన అంశాలని ప్రభుత్వ పరంగా నిలబడి చేపిస్తామని చెప్పాం. పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించే కార్యక్రమాన్ని బాధ్యతగా ఒక మంత్రిగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి బాధ్యతగా వారికి కూడా అక్కడ ఉన్న మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అందుకోసమే మిత్రులారా, ఈ ఎన్నిక మీరు అనుకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికలే కదా అదే ఆటోమేటిక్గా అయిపోతుంది అనుకుంటే కుదరదు. బూత్ స్థాయిలో మరొకసారి ఏ విధంగానైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేసినారో ఆ విధంగా పనిచేస్తే రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సింగిల్ విండో సభ్యులుగా, డైరెక్టర్లుగా వివిధ హోదాల్లో ఎవరైతే గట్టిగా పనిచేసి ముందుకు నిలబడతారో ఈ రామగుండం నియోజకవర్గంలో కూడా రాజ్ ఠాకూర్ గారు వారు గుర్తించి తప్పకుండా మీకు ప్రాతినిధ్యం కల్పించే కార్యక్రమంతో పాటు ఇక్కడ కౌన్సిలర్ మిత్రులందరికీ సమానంగా చేసే బలం చేకూరుతుంది. దయచేసి ఈ ఎన్నిక మన అందరిది. మన అందరి ఎన్నిక కనుక పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి వంశీ గారిని గెలిపియాలి, చేతి గుర్తును గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీ జెండాను ఇంకా పెద్ద ఎత్తున ఎగురవేసే కార్యాచరణ తీసుకొని మనం ముందుకు పోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి మా చిరంజీవి వంశీ గారు తన కొత్త ప్రణాళికతో రేపు యువతకు ఏం చేయబోతాడు, రేపు మహిళలకు ఏం చేయబోతారు. మహిళలు ఇక్కడ చాలామంది చదువుకున్న సోదరి మళ్ళీ ఉన్నారు. మరి రాజ్ ఠాకూర్ కూడా చెప్తా ఉంటాడు, డిగ్రీలు చేసి పీజీలు చేసి ఈరోజు ఆ చదువుకున్న యువతులకి ఆ మహిళా సోదరి మళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచన. ఏ విధంగా ఉపాధి కల్పిద్దాం, ఆయనకున్న పారిశ్రామిక మరి ఎక్స్పీరియన్స్ అనుభవంతో ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి వారి నేతృత్వంలో మరి ఇక్కడ ఉన్న యువతకి మహిళా సోదరి మళ్ళకి ఏ విధంగా చేయాలి, ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలనే ఒక ఆలోచనతోనే తప్పకుండా వారి నేతృత్వంలో ఇక్కడ ఏ నియోజకవర్గాలకు సంబంధించిన అక్కడ శాసనసభ్యుల నేతృత్వాలతోనే చిరంజీవి వంశీ తన రాజకీయ పరంగా మంచి జరగాలే ఒక సేవా దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు నిలబడతా ఉన్న యువకుడిని మనమందరం మీరందరూ కూడా ఆశీర్వదించాలని మీకు మనసారా కోరుకుంటూ మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. మీకు సంబంధించి మీ సమస్యలు ఇప్పుడు నా 10 సంవత్సరాల కాలం పాటు ప్రతి సందర్భంలో మీకు మళ్ళా ఏం చూపెట్టిండ్రు, గొప్పగా ఈరోజు మళ్ళా ఆకాశంలో ఏదేదో చూపెట్టిండ్రు. మేము అవన్నీ చూపెట్టాం. మీకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చడానికి ఈ రామగుండం నియోజకవర్గంలో మీ సోదరులు రాజ్ ఠాకూర్ గారు అనేక విషయాలు చెప్పిండ్రు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, ఆ సమస్యలు బాధ్యతంగా ఏ విధంగా పరిష్కారం చేద్దాం, మీ అందరితో కూడా కులంకుశంగా మాట్లాడదాం. ఆ ఒక్కటి తర్వాత ఒకటి పూర్తి స్థాయిలో ఒక అవకాశం వచ్చింది మేము ప్రభుత్వంలో ఉండటానికి, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా ఆలోచన. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మీ సహకారాన్ని కోరుతూ ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, మనమందరం కూడా కష్టపడి పనిచేసి రాజ్ ఠాకూర్ గారి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో మరి వారి నేతృత్వంలో ఈ ఎన్నికల్లో ఆయనకు 56,000 మెజారిటీ వస్తే రేపు కనీసం 70,000 మెజారిటీతో వంశీ గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.